జేబీ రాజు గారు నేను 1992లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ పోయిన ఇక్కడ మోత్కూర్కి పోతే మాకు రాత్రి ఇక్కడికి వస్తారు ఒకటైంది. కర్తనే సనతనార్లో ఉంటే కర్తబాద్ చివరతో వదిలిపెట్టిపోయారు. అప్పుడు నాకు గడ్డం గిడ్డ ఉంటుండే నక్సలైట్ తీసుకుపోయి లోపడేశారు. అంటే ఆనాడు పరిస్థితులు. మళ్ళీ తెల్లరు గారిని గాజులు ఆయన అంతకంటే ఎక్కువ నువ్వు విడిచిపెట్టరంటే వాడు విడిచిపెట్టి. ఇంకొక విషయం చెప్తున్నా, 83లో 2003లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రిజర్వేషన్ తీసేసాడు. అప్పుడు నేను ఎస్సీ ఎస్టీ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్న బేగంపేటకు రావంతపూర్కు. అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆంధ్ర మంత్రి ఉండే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. నేను ఆయన మినిస్టర్ క్వార్టర్స్ పోతే నువ్వు నక్సలైట్ ఇట్లా మాడతావు అట్లా మాడతావు అని మాది కూడా సీట్లు పోతున్నాడు, నువ్వు నక్సలైట్ ఎదురండి నేను. అయితే ఏం చేయాలంటే అప్పుడు గౌరవ వెంకటస్వామి గారి దగ్గర పోయిన నేను. పోతే వెంకటస్వామి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు, నేను మందల స్వామిని పంపిస్తున్నా, ఆయన పబ్లిక్ స్కూల్ పేరెంటు, అక్కడ ఏదో అన్యాయం జరుగుతుందంటే కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అంత దూరంగా ఉన్న ప్లీజ్ బ్రదర్ కమ్మని చెప్పిండు. ఆయన అంత గౌరవంగా మాట్లాడిండు ఆయన. అప్పుడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి, నోముల నరసింహయ్య వీళ్ళందరి దగ్గర తిరిగి మా రిజర్వేషన్ మాకు కావాలని కొట్లాడితే అప్పుడు 2003లో మళ్ళా పబ్లిక్ స్కూల్లో మన ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇలా రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. ఇది చరిత్ర. అయితే ఇప్పుడు ఆదివాసులకు దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది, మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు, ఆడ లంజవడకరావు తెలియదు, ఎవరికొడకరావు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమని నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, 1974లో దేశమంతా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమర్జెన్సీ జరగలే. ఇందిరాగాంధీ ఆనాడే సీలింగ్ చట్టం తీసుకొచ్చి హరిజన గిరిజన భూములు పంచిన చరిత్ర మనకు ఇలా కళ్ళమూడు కనబడతా ఉంది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఈ నిమ్మజాతుల కోసం తప్పకుండా ఉండదని కూడా మనం చేస్తా ఉన్నా. ఇంకొక మాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నింటి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత దాన్ని పరిరక్షించింది బాబు జగ్జీరావు అనే సంగతి మీరు మర్చిపోతారని మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే బాబు జగ్జీరావు దీటైన మునగాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా జాతి కోసం ప్రశ్నించిన మునగాడు ఆయన బాబు జగ్జీరావు. 1983లో ఆయన వచ్చినాడు, భువనగిరి వచ్చినాడు. భువనగిరి జనవంతం లైన్ గా నిలబడి పాదాభివందన చేయడం జరిగింది. అందులో నేను కూడా పాదాభివందన చేసిన బాబు జగ్జీరావు. అందుకోసం అలాంటి మహనీయులు ఇవాళ ఈ దేశ నిర్మాణంలో బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించారు కాబట్టి ఇవాళ మనం నిలబడగలిగినాము. నిటారుగా అవతల వర్గానికి కూడా మేమున్నామని చెప్పినాం. ఇంకొక మాట చెప్తాను, నేను తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్లో ఉన్నా కేసీఆర్తో చెప్పిన తెలంగాణ దళితులకు ఏం చేస్తున్నాడు చెప్పాలని చెప్పిన నేను. అప్పుడు ఆయన ముఖం నల్ల చేసుకుని నేను కూడా ముఖం నల్ల చేసుకుని అని. అందుకోసం నాకు టికెట్ ఇవ్వకపోతే పీక్ అవతల పడేసి యుద్ధంలో దిగితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 52,000 మేడతో గెలిచిన ఇదొక చరిత్ర. ఇంకొక మాట, భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ మాదిగ ఎమ్మెల్యేను ఒకసారి తీసుకొచ్చిన చరిత్ర ఒక్క మంత్రుల స్వామిగా దక్కిందని కూడా మనం చేస్తున్నాం. నేను అదే నిదర్శనం. ఇవాళ అడ్డు లక్ష్మణ్ మంత్రి ఏంటంటే దానికి మాదిగ ఎమ్మెల్యే అంతా ఏకమైంది కాబట్టి అడ్డు లక్ష్మణ్ ఢిల్లీలో తీసుకుపోయి కరిగేమంటే పెట్టి మా వాట మాకు కావాలి, మా మంత్రి పదవి మాకు కావాలని నిలదీసి అడిగి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మెప్పించి అడ్డు లక్ష్మణ్ గారిని ఇవాళ మంత్రి చేసిన ఘనత, ముంగంటే పడ్డ ఘనత పెద్ద మేతరిగా పెద్ద మాదిగోడిగా నేనే తీసుకుని మనం చేస్తున్నాను. అందుకోసం మిత్రులారా, ఎప్పుడైనా పదవులు ఉంటాయి పోతాయి. జాతి నిర్మాణాన్ని వదిలిపెడితే మీరు చరిత్రలో కనుమరుగైపోతారు.
అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేదల గండగా ఉన్నది, నీడగా ఉన్నది. ఒక్క నిమిషం. ఏమలే అన్న ఎందుకంటాడు, మైక్ అడగలే కానీ నేనే పెట్టినాడ మంచిలు తాగుదామని అన్న అడగలే. కనుక ఇవాళ అసలు లైట్స్ ఉన్నాయి. నేను గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి మనవి చేస్తా ఉన్నా. 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోంజే మార్గడ్ హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత వివిధ ధర్మ ఉద్యోగులు మనవి చేస్తాను. నేను కాచిగూడ హాస్టల్ 74లో పివి నరసింహారావు దాన్ని ప్రారంభించడం జరిగింది. అది అలా మూతపడిపోయింది. ఎస్సీ పిల్లలు హైదరాబాద్ లో ఒక సెంటర్ తీసుకొని చదువుకునే పరిస్థితి లేదు. అందుకోసమనే ఈ నిర్మాణం చేయాలి, ముఖ్యమంత్రి గారికి అని చెప్పి నిర్మాణం చేయాలని మనం చేస్తా ఉన్నా. నేను చదువుల నాడే ఈ దేశంలో మనం ఏమైనా చేయగలుగుతాం. భూములు లేవు, జాగలు లేవు, ఏది లేదు. ఏదనంటే ఇంకో తిరిగా రంగులేసి చేస్తా ఉన్నారు. అందుకోసమనే చదువే మనం ముఖ్యంగా ముందు వరుస నిలబడాలి. తెలివి ఉంటే చెప్పేది రండి. ఇవాళ ఎవరో కోట్ల రూపాయలు దోసుకపోతుండే, 12,000 కోట్లు, 12 లక్షల కోట్లు వాణి పట్టుకుంటున్నారు. నీకు 50 రూపాయలు కిస్త పడితే బ్యాంక్ కూడా చిట్టుముకొని నిలబడతా ఉన్నాడు. కనుక మీకు కూడా మనం చేస్తాను. నేను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆర్థికంగా ఎదిగే ఆలోచన చేయమని కూడా మనం చేస్తాను. నేను అందుకోసమని మనమందరం కూడా మాలమాదిగలం. ఒక పక్క నువ్వు ఉంటావు, ఒక పక్క నేనుంటా. ఊరుపు తూర్పు మనం ఉంటాం. అందుకోసమనే ఒకడు బేగరు అవుతాడు, ఇంకోటి తప్పు కొడుతోడు అవుతాడు. కనుక ఈ చరిత్ర అటు మాలచంద్ర నాయకుడు అయితే ఇటు మనం మాదిగరాజు ఉంటారు. అందుకోసమని ఉత్తగలే ఇది చరిత్ర, మాలల చరిత్ర ఉంది, మాదిగల చరిత్ర ఉంది. ఈ చరిత్రను కూడా కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లలు చదివించుకోవాలి. ఉన్నకాడ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూములు రక్షించుకోవాలి. మనకు కలిసి ఉండాలి. అప్పుడే మనకు ఈ కాంగ్రెస్ పార్టీకి మనం చేసే మన మీద గొప్ప ఉంటది, మర్యాద ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాకు 4 మంత్రి పదవులు ఇచ్చాడు. నేను నిండుగా నా జాతి పక్షాన నిండుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను అరే ఇచ్చిన కదా అన్నాడు, అడిగిపోతే కరిగి అన్నాడు, అరే స్పీకర్ మాదిరిగా అన్నాడు. మనం మధ్య తెలుసుకోసారని చెప్పిన నేను. అయితే వాళ్ళకు కూడా మంచి వివరంతో జరిగింది. గౌరవంగా వాళ్ళు విన్నారు. తర్వాత నాతో పాటు కోంపల్లి సత్యనారాయణ, తర్వాత మన లక్ష్మణ్ జుక్కల్ ఎమ్మెల్యే అందరూ, తర్వాత డాక్టర్ మన అడ్డు లక్ష్మణ్ గారు అందరం పోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా మమ్మల్ని కూర్చొని పెట్టి 45 నిమిషాలు మాట్లాడి ఆ గౌరవాన్ని ఇచ్చి ఇవాళ నిజమైన మాదిగల మంత్రి పదవి కావాలని చెప్పి అడ్డు లక్ష్మణ్ గారికి నిండుగా మనం మంత్రి పదవి చేసుకున్నాం. దానికి సహకరించిన వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి గారికి, వినోద్ గారికి, మన నాగరాజ్ గారికి అందరు కూడా నేను అసెంబ్లీలో నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేశాను. తమ్ముడు మీరంతా కూడా సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. నీకు నాకు ఏనాడు పొత్తు లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నువ్వు వాడుకుంటున్నా, నేను వాడుకుంటున్నా. అందుకోసం మనం కూడా కలిసిమెలిసి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ లైన్ లో ఉండాలని చెప్పి మీ అందరు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రావుతున్న ప్రజాపాలన ఏతుందో ఈ ప్రజాపాలనలో మనం కూడా ముందు వరుసలో ఉండి మన సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మన పున్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిండుగా కోంపల్లి సత్యనారాయణ గారిని నిండుగా నీక్కడ పెద్దవాడిని నేను, నిండుగా నీకు అవకాశం వచ్చింది. నిండుగా నువ్వు చిరకాలం ఆయురారోగ్యంతో ఈ జాతి పట్ల, ఈ నీతి పట్ల మనందరూ కట్టుబడి ఉండాలని చెప్పి నీకు నిండుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనం చేస్తాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.